వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మరి మనం బ్యాంకింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూస్తున్నాం. మరి లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి విషయాల్లో చూసినట్లయితే వాటి గురించి డిస్కస్ చేసాం. బ్యాంక్ బ్రాంచ్ల గురించి, అంటే బ్యాంక్ బ్రాంచెస్ అనేటువంటి చూసాం, ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యాయని చూసాం. మరి అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయని, ఒకే బ్యాంకు కార్యక్రమాలు వివిధ చోట్ల పెడితే దాంట్లోనే బ్యాంకు బ్రాంచింగ్ అంటున్నారని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే కోర్ బ్యాంక్ అనేటువంటి దాన్ని, కోర్ బ్యాంకింగ్ అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే వివిధ బ్రాంచీల మధ్య బ్యాంకింగ్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ మధ్యలో కార్యక్రమాలు, బ్యాంకింగ్ కార్యక్రమాలు అంటే యాక్టివిటీస్ గాన నిర్వహించబడతాయి. వివిధ బ్రాంచీల మధ్య బ్యాంకు కార్యక్రమాలు నిర్వర్తించబడితే దానిని మనం కోర్ బ్యాంకింగ్ అంటారు. మధ్య బ్యాంకు కార్యక్రమాలు నిర్వహించబడితే దానిని కోర్ బ్యాంకింగ్ అంటారు. దానిని కోర్ బ్యాంకింగ్ అని చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొకటి మిక్స్డ్ బ్యాంకింగ్ అనేటువంటి ఉంది. దీన్ని మిక్స్డ్ బ్యాంకింగ్ అంటున్నాము. ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ ఏంటంటే అన్ని రకాలైనటువంటి రుణాలు, అనగా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను. మనం ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి రుణాలు అనేటువంటి మాట మాట్లాడుతున్నామో దాని అర్థం ఏంటంటే స్వల్పకాలిక రుణాల గురించి, మధ్యకాలిక రుణాల గురించి, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేటువంటి బ్యాంకింగ్ విధానాలని మిశ్రమ బ్యాంకింగ్ అంటారు. అంటే ఏ బ్యాంకులైతే ఈ మూడు రకాలైనటువంటి రుణాలను మంజూరు చేస్తాయో ఆ బ్యాంకులని మనం, ఆ బ్యాంకు విధానాలని మిశ్రమ బ్యాంకింగు, మిశ్రమ బ్యాంకింగ్ అంటున్నాం. మిశ్రమ బ్యాంకింగు అంటున్నారు. మిశ్రమ బ్యాంకు లేదా మిక్స్డ్ బ్యాంకింగ్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకింగ్ విధానాన్ని మనం మిశ్రమ బ్యాంకింగ్ విధానము అంటున్నాం. మిశ్రమ బ్యాంకింగ్ విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. మిశ్రమ బ్యాంకింగ్ అంటే దీన్ని మనం ఏం చెప్తున్నామయ్యా? మిశ్రమ బ్యాంకింగ్ విధానం చూసినట్లయితే మిక్స్డ్ బ్యాంకింగ్ పాలసీ అంటున్నాం. మిక్స్డ్ బ్యాంకింగ్ విధానం, మిక్స్డ్ బ్యాంకింగ్ పాలసీలో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందించడం అన్నటువంటిది, రుణాలను ఇచ్చేటువంటి బ్యాంకులని అర్థం అండి. ఇక వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి బ్యాంకులు విధులు నిర్వహించేటువంటి బ్యాంకులు. అంటే ఇవి వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను నిర్వహించాలి మరియు అభివృద్ధి బ్యాంకుల యొక్క విధులను నిర్వహించాలి. రెండు విధులను నిర్వహించినట్లయితే దాన్ని మనం ఏమంటున్నామయ్యా అంటే మిశ్రమ బ్యాంకు అంటున్నాం. సాధారణంగా మిశ్రమం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా కలిగినటువంటి వాటిని మనం మిశ్రమం అంటున్నాం. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధులను నిర్వహించేటువంటి వాటిని మిశ్రమ విధులు అని పేర్కొంటున్నాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ మిశ్రమ బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఆ మిశ్రమ బ్యాంకింగ్లో మిక్స్డ్ బ్యాంకింగ్ అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఆ మిక్స్డ్ బ్యాంకింగ్ అనేటువంటి విధానంలో చూసినట్లయితే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేటువంటి బ్యాంకు విధానాలనే మిశ్రమ బ్యాంకు విధానాలు అని చెప్పడం జరుగుతుంది. ఇక వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా అభివృద్ధి బ్యాంకులు. ఏ బ్యాంక్ అయితే వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను, అదేవిధంగా అభివృద్ధి బ్యాంకుల యొక్క విధులను నిర్వహిస్తే దాన్ని మనం మిశ్రమ బ్యాంకు అంటాం. అటువంటి బ్యాంకులను మిశ్రమ బ్యాంకులు అంటున్నాం. మరి ఈ బ్యాంకింగ్ విధానం ఎక్కువగా చూసినట్లయితే జర్మనీ దేశంలో కనపడుతుందండి. ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ పాలసీ ఎక్కువగా ఎక్కడ కనపడుతుందయ్యా అంటే జర్మనీ దేశంలో అత్యధికంగా కనపడుతుంది. అదేవిధంగా నెదర్లాండ్సు, హంగేరీ, జర్మనీ, బెల్జియం. నెదర్లాండ్సు, హంగేరీ, బెల్జియం దేశాల్లో కూడా మనం మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టాన్ని చూస్తున్నాం. మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటి చూస్తున్నాం. మెయిన్గా మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటేనే మనకు గుర్తు రావాల్సినటువంటి పదం ఏంటయ్యా అంటే జర్మనీ అన్నటువంటిది గుర్తు రావాలి. మిక్స్డ్ బ్యాంకింగ్ అంటేనే జర్మనీ అన్నటువంటిది మనకు గుర్తుకు రావాలి. ఇక మరి ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టంలో మనం జర్మనీతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తున్నామయ్యా అంటే నెదర్లాండ్స్, హంగేరీ అండ్ బెల్జియంలు కూడా ఉన్నాయి జర్మనీతో పాటు.
ఇక మిక్స్డ్ బ్యాంకింగ్ విధానం తర్వాత మనం చూసినట్లయితే సామూహిక బ్యాంకింగ్ అంటున్నారు. ఈ సామూహిక బ్యాంకింగ్ అంటే ఏంటయ్యా అంటే 2 బ్యాంకులు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఒక హోల్డింగ్ కంపెనీ క్రిందికి తీసుకుంటే, ఒక పబ్లిక్ హోల్డింగ్ కమిటీ ఒక హోల్డింగ్ కమిటీకి 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే సో హోల్డింగ్ కంపెనీ క్రిందికి తీసుకుంటున్నాం. 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఒక హోల్డింగ్ కంపెనీ కిందికి తీసుకురావడం, ఒక హోల్డింగ్ కంపెనీ కిందికి తీసుకురావడం అన్నటువంటి జరుగుతుంది. ఇలా ఒక హోల్డింగ్ కమిటీ కిందికి తీసుకొస్తే, ఒక హోల్డింగ్ కంపెనీ కిందికి తీసుకొస్తే దాన్నే మనం ఏమంటున్నాం, సామూహిక బ్యాంకు అంటున్నాం. దాన్నే మనం సామూహిక బ్యాంకు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇది సామూహిక బ్యాంక్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఒక హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేస్తే దానిని సామూహిక బ్యాంకు అని పిలవడం జరుగుతుంది. ఇక తర్వాత చూసినట్లయితే లీడ్ బ్యాంక్ స్కీమ్. సో వెరీ ఇంపార్టెంట్. ఇది పరీక్షలో చాలాసార్లు అడిగారు. సో ఎగ్జామ్కి రాదగినటువంటి అంశము ఏంటయ్యా అంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటున్నాం. మరి 1969వ సంవత్సరంలో నారీమన్ కమిటీ సిఫార్సు మేరకు లీడ్ బ్యాంక్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. లీడ్ బ్యాంక్ ఏ సంవత్సరం, లీడ్ బ్యాంక్ స్కీమ్ని ఏ సంవత్సరంలో తీసుకురావడం అన్నటువంటి జరిగింది, 1969వ సంవత్సరంలో తీసుకొచ్చారు. మరి లీడ్ బ్యాంక్ అనేటువంటిది ఎవరి రికమెండేషన్ వల్ల తీసుకురాబడింది, నారీ కమిటీ రికమెండేషన్ వల్ల తీసుకురాబడింది. నారీ కమిటీ రికమెండేషన్ సిఫార్సుల ద్వారా తీసుకురాబడింది. మరి ప్రతి జిల్లాలో జిల్లా ఆర్థిక అభివృద్ధికి గాను సమగ్రమైనటువంటి పథకాలను చేసేటువంటి పథకాలు చేసి ఆ ప్రతిపాదనలు ఏర్పాటు చేయబడినటువంటిదే లీడ్ బ్యాంక్ చేసే విధంగా. సో ప్రతి జిల్లాలో ఆర్థిక అభివృద్ధికి గాను సమగ్రమైన పథకాలను చేసే ప్రతిపాదికను, సో చేసే బ్యాంకులు అంటే చేసే స్థల ప్రతిపాదిక ఏది ఉంటుందో ఆ ప్రతిపాదికని లీడ్ బ్యాంక్ సిస్టమ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక సామాజిక బ్యాంకు, సోషల్ బ్యాంకింగ్, సామాజిక అభివృద్ధికి దోహదపడేటువంటి విధంగా రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్ రుణాలకు సంబంధిస్తే ఏ రుణాలైతే సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తాయో ఆ సామాజిక అభివృద్ధికి దోహదపడేటువంటి విధంగా రుణాలను ఇచ్చేటువంటి బ్యాంకునే మనం ఏం చెప్తున్నామయ్యా అంటే సామూహిక బ్యాంకింగు అంటున్నాం. అంటే ఇది సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా రుణాలను ఇచ్చి వివిధ రకాలైనటువంటి సబ్సిడీతో కూడినటువంటి రుణాలను కూడా అందిస్తుందండి. సో సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా రుణాలను అందిస్తుంది. అదేవిధంగా ఆ అందించేటువంటి రుణాలలో భాగంగా వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను కూడా అందిస్తుంది. అంటే రుణాలు సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తుంది. దేని కొరకు ఇస్తుంది, సామాజిక అభివృద్ధి కొరకు. సో ఏదైతే సోషల్ డెవలప్మెంట్ ఉందో ఆ సామాజిక అభివృద్ధి కొరకు రుణాలను ఇస్తుంది. ఇచ్చేటువంటి రుణాలలో కూడా వివిధ రకాలైనటువంటి సబ్సిడీలకు సంబంధించి సబ్సిడీలతో కూడినటువంటి రుణాలను కూడా అందించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి వివిధ వడ్డీ రేట్లకు రుణాలను ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ ప్రతిపాటిక సాధారణంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందయ్యా అంటే వివిధ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నారు. అంటే రకరకాలైనటువంటి వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లకు దగ్గరగా రుణాలు ఇస్తుంది. అంటే సాధారణంగా రుణం 9% అనో 11% అనో బ్యాంకులు ఇస్తుంటాయి. కానీ సామూహిక బ్యాంకింగ్లో చూస్తే వివిధ రకాలైనటువంటి వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే తీసుకునేటువంటి రుణాన్ని బట్టి వడ్డీ అన్నటువంటిది మారుతూ వివిధ వడ్డీ రేట్లు ఉంటాయి. మరి వివిధ వడ్డీ రేట్లకు ఇవ్వడం కొరకే మనము 1976వ సంవత్సరంలో సో డిఆర్ఐ అని తీసుకున్నామండి. డిఫరెన్షియల్ రేషియో ఆఫ్ ది ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. సో డిఆర్ఐ ఏంటయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్. డిఆర్ఐ అంటే అర్థం ఏంటయ్యా అంటే డిఫరెన్షియల్ రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్. డిఫరెన్షియల్ రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటి దాన్ని 72లో ప్రవేశపెట్టారు. ఎందుకొరకు, వివిధ వడ్డీ రేట్లకు రుణాలను ఇవ్వడం కోసం, 1972లో దీనిని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. సో మనం చూసినట్లయితే ఉదాహరణకు ఐఆర్డిపి,
సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పిఎంఆర్వై, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన మొదలగునటువంటివన్నిటికీ చూస్తే ఇందులో దీని ద్వారానే రుణాలు ఇస్తారు. ఇవి సామాజిక అభివృద్ధి పథకాలు, ఐఆర్డిపి కానీ, సో ఐఆర్డిపి తర్వాత పిఎంఆర్వై, ఈ సామాజిక అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి లోన్స్ అని ఇస్తున్నారు. ఆ పథకాల్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ విధంగా సబ్సిడీలను కూడా ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను, వివిధ రకాలైనటువంటి వడ్డీ రేట్లను నిర్ణయించడం కొరకే 72లో సో డిఫరెన్షియల్ రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. డిఫరెన్షియల్ రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. బ్యాంకింగ్ వైవిధ్యీకరణ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే బ్యాంకింగ్లో ఎలాంటి వైవిధ్యీకరణ జరిగింది అన్నటువంటి అంశాలు చూస్తే ఎప్పుడెప్పుడు చేంజెస్ వచ్చాయి, మార్పులు ఎప్పుడు వచ్చాయి బ్యాంకింగ్లో అండ్ డిఫరెన్సెస్ ఎప్పుడు వచ్చింది, సో వైవిధ్యీకరణ అన్నటువంటిది ఎప్పుడు కనపడింది అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఈ వైవిధ్యీకరణలో చూసినట్లయితే సో నేషనలైజేషన్ అంటున్నారు. జాతీయకరణ జరిగిన తర్వాత, జాతీయకరణ అనంతరం బ్యాంకింగ్ విధానంలో అనేక మార్పులు జరిగాయి. అంటే మనకు 1969లో బ్యాంకులను జాతీయం చేయడం అన్నటువంటి జరిగింది. సో ఈ జాతీయకరణ జరిగినటువంటి అనంతరం చూసినట్లయితే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో కనపడుతున్నాయి. మరి సాంప్రదాయబద్ధమైనటువంటి బ్యాంకింగ్ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి బ్యాంకింగ్ విధానంలో చోటు చేసుకున్నటువంటి మార్పులను మనం చూసినట్లయితే, గమనించినట్లయితే బ్యాంకుల యొక్క పురోగామి మరియు ఆధునిక పద్ధతులను అనుసరించడానికి ముందుకొచ్చాయి. అంటే 69కు ముందుగా, అంటే జాతీయకరణ, బ్యాంకుల నేషనలైజేషన్ జరగడానికి ముందుగా ఒక విధంగా ఉండేటువంటిది, బ్యాంకింగ్ నేషనలైజేషన్ జరిగిన తర్వాత అంటే 69 తర్వాత ఒక విధంగా ఉంది. సో మరి ఇందిరాగాంధీ కాలంలో 1969వ సంవత్సరంలో బ్యాంకింగ్ నేషనలైజేషన్ అన్నటువంటి జరిగింది, బ్యాంకింగ్లను జాతీయం చేయడం అన్నటువంటి జరిగింది. ఈ జాతీయకరణ అనంతరం మనం చూసినట్లయితే బ్యాంకింగ్ విధానంలో అనేకమైనటువంటి మార్పు చేర్పులు మనకు కనపడుతున్నాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి బ్యాంకింగ్ విధానాలలో చాలా మార్పులు వచ్చాయి. అంటే అంతకుముందుకు ట్రెడిషనల్గా ఉండేటువంటి బ్యాంక్ యాక్టివిటీస్ అన్నీ కూడా, ట్రెడిషనల్గా ఉండేటువంటి బ్యాంకు విధానాలన్నీ కూడా మార్పు చేర్పులను చోటు చేసుకున్నాయి. మరి పురోగమిస్తున్నాయి అంటే బ్యాంకుల్లో కూడా పురోగామి మరియు ఆధునిక పద్ధతులు అన్నటువంటిది అనుసరించడం జరిగింది. మరి 1949వ చట్టంలోనే మనకు ఒక చట్టం ఉంది, దాన్ని బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటున్నాం తెలుగులో. సో బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం 1949 అని చెప్తున్నాం. దీన్ని మనం ఏమంటున్నామయ్యా అంటే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటున్నాం. సో బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 గురించి మనం చెప్తున్నాం. అంటే దీని ప్రకారం చూసినట్లయితే దీన్ని అప్పుడు ఉండేది ఎప్పుడు 69కి బిఫోరు మన దగ్గర బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 అన్నటువంటిది ఉండేది. దీన్ని సంస్కరణల తర్వాత బ్యాంకింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. కాబట్టి అంటే ఏవైతే ఉన్నాయో బ్యాంకుల జాతీయకరణ, ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి జాతీయం చేసిన తర్వాత ఈ బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అన్నటువంటి యాక్టుని మార్చాల్సి వచ్చింది. ఆ యాక్టుని సవరించడం అన్నటువంటి జరిగింది. ఆ యాక్టుని ఎందుకు సవరిస్తున్నారు అంటే నేషనలైజేషన్ చేయడం వల్ల, జాతీయకరణ చేయడం వల్ల బ్యాంకుల్లో వచ్చినటువంటి మార్పు చేర్పులకు అనుగుణంగా బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అన్నటువంటి జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం చూస్తే వైవిధ్యీకరణలో మార్గదర్శక సూత్రాలను, సో కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే వైవిధ్యీకరణలో మార్గదర్శక సూత్రాలు ఏవైతే ఉందో ఆ మార్గదర్శక సూత్రాలను జారీ చేయడం అన్నటువంటి జరిగింది. అంటే ఏదైతే మనం వైవిధ్యీకరణ అని చెప్పుకుంటున్నామో ఈ వైవిధ్యీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం అన్నటువంటి జరిగింది. దాన్నే మనం ఏమంటున్నాం, మార్గదర్శక సూత్రాలు, ఒక గైడ్ లైన్స్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేశారు. మరి ఈ గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్లయితే ఆ గైడ్ లైన్స్లో భాగంగానే మనం షెడ్యూల్డ్ బ్యాంకుల గురించి చదువుతున్నాం. అసలు షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి, వేటిని మనం షెడ్యూల్ బ్యాంకులు అని చెప్తున్నామండి. ఆర్బీఐ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని బాగా వినండి. షెడ్యూల్ బ్యాంక్ అంటే మనం కమర్షియల్ బ్యాంక్ అని చెప్పుకుంటున్నాం. ఈ కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి, ఈ కమర్షియల్ బ్యాంకులో ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే భారత కంపెనీల చట్టానికి బిఫోర్ ఈ కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటంటే ఆర్బీఐ యాక్ట్లో 1934 ఆర్బీఐ చట్టాన్ని అనుసరించి ఆ చట్టంలోని 2వ షెడ్యూల్ నందు
ఆ చట్టంలోని 2వ షెడ్యూల్ నందు నమోదు చేసుకున్నటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే ఆర్బీఐ యాక్ట్ 1934లో 2వ షెడ్యూల్ నందు నమోదు చేయబడినటువంటి బ్యాంకులన్నీ కూడా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు. మరి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు భారత కంపెనీల చట్టం 1956 కింద ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో భారత కంపెనీల చట్టం అన్నటువంటి కంపెనీల చట్టాన్ని, ఈ భారత కంపెనీల చట్టంను 1956 అన్నటువంటిది ఒక చట్టం ఉందండి. భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం అని చూస్తున్నారు. ఇది రిజిస్ట్రేషన్ అంటే ఈ చట్టం ప్రకారం బ్యాంకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. 1956 భారత కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయినటువంటి బ్యాంకు ఆర్బీఐ యాక్ట్ 1934 షెడ్యూల్ 2 నందు కూడా నమోదు చేసి ఉండాలి. అంటే ఒక బ్యాంకు మొట్టమొదటగా ఆర్బీఐ యాక్ట్ 1934లోని 2వ షెడ్యూల్లో నమోదు చేయబడి అటు పిమ్మట భారత కంపెనీల చట్టం 1956 క్రింద రిజిస్టర్ చేయబడితే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు అని పిలుస్తున్నామండి. ఈ విధంగా రిజిస్టర్ అయినటువంటి బ్యాంకులు మాత్రమే వ్యాపారం చేస్తూ ఉండాలి. వీటికి మాత్రమే బ్యాంకింగ్ వ్యాపారం చేసుకోవడానికి భారతదేశంలో అనుమతి ఉంది. అంటే భారతదేశంలో బ్యాంకింగ్ కార్యక్రమాలను నిర్వర్తించాలన్నా, బ్యాంకింగ్ వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా 1934 ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్లో నమోదై ఉండాలి. అదేవిధంగా భారత కంపెనీల చట్టం 1956 కింద నమోదు చేయబడినటువంటి కంపెనీలకు మాత్రమే బ్యాంకింగ్ వ్యాపారం చేసుకునేటువంటి అర్హత కలిగి ఉంది. సో బ్యాంకింగ్ వ్యాపారం చేసుకునేటువంటి అర్హత కలిగి ఉంది. ఇక జాయింట్ స్టాక్ కంపెనీ లేదా సహకార బ్యాంకుగా రిజిస్టర్ అవ్వాలి. ఈ బ్యాంకులు జాయింట్ స్టాక్ కంపెనీగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదా కోఆపరేటివ్ సహకార బ్యాంకింగ్గా రిజిస్టర్ అవ్వచ్చు. అంటే కొన్ని జాయింట్ స్టాక్ కింద రిజిస్టర్ చేయబడతాయి, మరికొన్ని కేంద్ర సహకార బ్యాంకు కింద రిజిస్టర్ చేయబడతాయండి. డిపాజిటర్ల క్షేమానికి భంగకరమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనరాదు. ఏ బ్యాంక్ అయినా కూడా ఎవరైతే డిపాజిట్దారులు ఉంటారో, అంటే డబ్బు దాచుకునేటువంటి వారు ఉంటారో, ఆ డిపాజిట్దారుల యొక్క క్షేమానికి భంగకరమైన అంటే క్షేమానికి ఇబ్బంది అవ్వడము, క్షేమానికి భంగకరమైనటువంటి కార్యక్రమాలను ఎప్పుడు కూడా చేయరాదు, కార్యక్రమాల్లో పాల్గొనరాదు. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు జరిగితే ఆర్బీఐ ప్రత్యక్ష చర్యల ద్వారా ఆ బ్యాంకు పైన నియంత్రణ కలిగి ఉంటుంది. ఇక చూస్తే భారతదేశంలో చూసినట్లయితే 10 బ్రాంచీలలోనైనా కనీసము లావాదేవీలు జరిపేటట్లుగా ఉండాలి. అట్లీస్ట్ 10 బ్రాంచెస్లో లావాదేవీలు జరిపితేనే మనకు 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం కూడా 2వ షెడ్యూల్లో ఆర్బీఐ యాక్ట్ 2వ షెడ్యూల్లో నమోదు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు జరగాలంటే భారతదేశంలో ఏం తీసుకుంటున్నారయ్యా అంటే ట్రాన్సాక్షన్స్ అట్లీస్ట్ 10 బ్రాంచెస్లో ఉండాలి. అంటే బ్యాంకు యొక్క లావాదేవీలు కనీసము 10 బ్రాంచీల్లోనైనా జరుగుతూ ఉండాలి. ఇక కనీస డిపాజిట్లు చూసినట్లయితే ఎంతమంది ఉండాలయ్యా డిపాజిటర్లు అంటే 5 లక్షలకు మంది ఉండాలి. సో ఈ 5 లక్షలకు మంది ఎవరైతే ఉన్నారో 5 లక్షల మంది, సో 5 లక్షల మంది ఉండాలి. ఈ 5 లక్షల మంది డిపాజిటర్స్ ఉంటే మనం ఆ బ్యాంకుని కమర్షియల్ బ్యాంకుగా, వాణిజ్య కమర్షియల్ బ్యాంకుగా రిజిస్టర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఒక బ్యాంకుని వాణిజ్య కమర్షియల్ బ్యాంకుగా రిజిస్టర్ చేయడానికి ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఇక వాటా విషయానికి, మూలధన విషయానికి వచ్చినట్లయితే వాటా మూలధనం లేదా నిధులు 5 లక్షల నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. సో నెట్గా చూసినట్లయితే
5 లక్షల నికర విలువకు తక్కువగా కాకుండా ఉండాలి. మరి ఖచ్చితంగా చూసినట్లయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో 5 ప్రకారం వాణిజ్య బ్యాంకులని క్రింది విధంగా నిర్వచించారు. అంటే వాణిజ్య బ్యాంకులన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు చట్టం, సో రిజర్వ్ బ్యాంకులోని 1934 ఆర్బీఐ యాక్ట్ 1934లోని 2వ షెడ్యూల్లో నమోదు చేయబడతాయి. మరి 2వ షెడ్యూల్లో నమోదు చేయబడినవి కాకుండా బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949, సో బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1945లో సోని 5 ప్రకారం చూసినట్లయితే 5వ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులకు క్రింది విధంగా నిర్వచనాలు ఇవ్వడం అన్నటువంటి జరిగింది. అంటే వాణిజ్య బ్యాంకు అంటే ఏంటి, మొదటగా మనం చేసింది ఏంటి, ఎలా రిజిస్టర్ అవ్వాలి. ఖచ్చితంగా 1934 ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్లో నమోదు చేసుకున్నటువంటి బ్యాంకులు, సో కంపెనీల చట్టం 1956లో కార్యక్రమాలను అమలు చేస్తూ దాని కింద రిజిస్టర్ అయ్యి ఉంటే మనం వాణిజ్య బ్యాంకుగా కన్సిడర్ చేస్తాము. కానీ అవే వాణిజ్య బ్యాంకులు బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి చట్టాలు చేయబడ్డాయి. ఆ బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్లోని 5 ప్రకారం చూసినట్లయితే ఆ బ్యాంకులోని 5 ప్రకారం మనం చూసినట్లయితే వీరికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయండి. అంటే వాణిజ్య బ్యాంకులకు కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కోరిన వెంటనే కానీ, ఇంకొక సమయంలో కానీ, చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, ఇంకో విధంగా కానీ తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ, పెట్టుబడులను ఇవ్వడానికి కానీ ఉపయోగించి కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి వ్యవస్థను బ్యాంకు అంటారు. అంటే కమర్షియల్ బ్యాంక్ అని అర్థం. ఇక్కడ ఈ కమర్షియల్ బ్యాంక్ ఏం చెప్తుందయ్యా, సిబి అంటున్నాం, వాణిజ్య బ్యాంకు అంటున్నాం. సో ఈ వాణిజ్య బ్యాంకులు ఏం చెప్తుంది, డెఫినేషన్ ఏంటంటే ఎవరి ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949లోని 5వ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే 5వ రూల్ ప్రకారం చూసినట్లయితే కోరిన వెంటనే కానీ, ఇంకొక సమయంలో కానీ, చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ఆర్డర్ల ద్వారా కానీ, ఇంకొక విధంగా కానీ తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు స్వీకరిస్తే, వెరీ వెరీ ఇంపార్టెంట్, తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లను స్వీకరిస్తే, సో ఈ విధంగా స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ, పెట్టుబడుల కోసం కానీ ఉపయోగించడమే బ్యాంకింగ్ వ్యాపారము. సో బ్యాంకింగ్లో వ్యాపారం కమర్షియల్ బ్యాంకుల యొక్క వ్యాపారం అని చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే బ్యాంకింగ్లకు తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఎవరైనా కానీ బ్యాంకులో డిపాజిట్దారుడు అడిగిన వెంటనే తన డబ్బు తాను ఏదైతే దాచుకున్నాడో ఆ డబ్బుని అతనికి తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి ఇస్తాము అన్నటువంటి షరతుతోనే డిపాజిట్లను స్వీకరించాలని చట్టం చెప్తుందండి. సో మీరు ఇప్పుడు నాకు డబ్బులు కట్టండి, మీరు అడిగిన కొద్ది రోజులకు, వారం రోజులకు, 10 రోజులకు నేను సర్దుబాటు చేస్తా అన్నట్లు కాదు. కోరిన వెంటనే, సో అది చెక్ రూపంలో కానీ, డ్రాఫ్ట్ రూపంలో కానీ, నెట్ క్యాష్ విషయంలో కానీ, ఏ విధంగా కానీ కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను సేకరించడము బ్యాంక్ యొక్క ప్రధాన లక్షణం. అలా సేకరించినటువంటి సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ, పెట్టుబడుల కోసం కానీ ఉపయోగించడమే కమర్షియల్ బ్యాంకుల యొక్క వాణిజ్య కార్యక్రమం లేదా వ్యాపార కార్యక్రమము. సో బిజినెస్ యాక్టివిటీస్, అది మనకు సంబంధించినటువంటి బిజినెస్ యాక్టివిటీస్. మరి బ్యాంక్ ఆఫ్ వెనిస్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 1757లో ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు. సంఘటిత ద్రవ్య మార్కెట్ల వాణిజ్య బ్యాంకులో ఒక ప్రధాన భాగం. అంటే సంఘటితము కానీ, ద్రవ్య మార్కెట్లు కానీ వాణిజ్య బ్యాంకులో ఒక ప్రధానమైనటువంటి అంగాలుగా ఉన్నాయి. మరి బ్యాంకింగ్ని కూడా మనం ఒక వ్యాపారంగానే చూస్తాం. ఇది సేవల రంగం కిందికి వచ్చేటువంటి వ్యాపారం.
బ్యాంకింగ్ ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి, ప్రజలకు పరపతిని సమకూరుస్తాయి. బ్యాంకింగ్ యొక్క ప్రధాన విధుల్లో ఏమున్నాయంటే ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి, అదేవిధంగా పరపతిని కూడా సమకూరుస్తాయి. ప్రజలకు అవసరమైనప్పుడు పరపతిని కూడా సమకూర్చడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే మనం ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామయ్యా అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, సో కంప్లీట్గా మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసినటువంటి దాంట్లో గురించి మనం మాట్లాడేటప్పుడు చూసినట్లయితే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. వివిధ బ్రాంచీల మధ్య బ్యాంకింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తే దాన్ని కోర్ బ్యాంకింగ్ అంటున్నాం. మిశ్రమ బ్యాంకింగ్ వ్యవస్థ, మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని చూసాం. ఒకే చోట స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందిస్తే దాన్ని ఆ బ్యాంకింగ్ విధానాన్ని మనం ఏమంటున్నామయ్యా అంటే మిశ్రమ బ్యాంకింగ్ పద్ధతి అంటున్నారు. వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి బ్యాంకుల విధులను నిర్వర్తించేటువంటి బ్యాంకులను మనం మిశ్రమ బ్యాంక్ అంటున్నాము. ఉదాహరణకు జర్మనీ, నెదర్లాండ్స్, హంగేరీ, బెల్జియంల గురించి చెప్తున్నాము. సామూహిక బ్యాంకు, 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఒక హోల్డింగ్ కంపెనీ కింద తీసుకురావడమే సామూహిక బ్యాంక్. 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఒక హోల్డింగ్ కంపెనీకి తీసుకొస్తాయి. ఇక లీడ్ బ్యాంక్ సిస్టమ్, దీన్ని 1969లో నారిమన్ కమిటీ సిఫార్సు చేయడం అన్నటువంటిది జరిగింది. సో ప్రతి జిల్లాలో ఆర్థిక అభివృద్ధికి గాను సమగ్రమైనటువంటి పథకాలను అమలు చేసి ప్రతిపాదన కొరకై దీనిని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక సామూహిక బ్యాంక్ అంటే ఏంటో చూద్దాం. సామాజిక అభివృద్ధికి దోహదం పడే విధంగా రుణాలు ఇచ్చేటువంటి వాటినే సామూహిక బ్యాంకులు అంటున్నారు. ఇక బ్యాంకింగ్ వైవిధ్యం గురించి మనం చివరిలో చూసాం. ఈ బ్యాంకింగ్ వైవిధ్యం చూసినట్లయితే జాతీయీకరణకు ముందుగా అంటే బ్యాంకులను 1969లో నేషనలైజ్డ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ నేషనలైజ్డ్కి బిఫోర్ మనం దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. మరి దీని కొరకు ఏం చేశారయ్యా అంటే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 49ని మార్పు చేర్పులు చేశారు. మరి వాణిజ్య షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూడాలి. ఈ వాణిజ్య షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటయ్యా అంటే ఆర్బీఐ యాక్ట్ 1934లో 2వ షెడ్యూల్ నందు నమోదు చేసుకున్న బ్యాంకులు. ఇది ఒక్క కండిషనే కాదండి, మళ్ళీ ఏంటి, భారత కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. ఆర్బీఐ యాక్ట్లో మనం చూసినట్లయితే 2వ షెడ్యూల్లో దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. 2వ షెడ్యూల్లో రిజిస్టర్ చేసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. సో 2వ షెడ్యూల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే భారతీయుల కంపెనీల చట్టం అనుసరించి 56 ప్రకారం ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి, బ్యాంకింగ్ వ్యాపారం చేయకపోతే ఇవ్వరండి. ఇక జాయింట్ కంపెనీలు లేదా కేంద్ర సహకార బ్యాంకులు అనే విధంగా అంటే జాయింట్ కంపెనీ కిందనన్నా రిజిస్టర్ అవ్వాలా లేదా కేంద్ర సహకార బ్యాంకు కిందనన్నా రిజిస్టర్ అవ్వాలండి. డిపాజిటర్ల క్షేమానికి భంగం కలగకుండా వ్యాపార కార్యక్రమాలను నిర్వర్తించాలి. సో ఇది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం చూసినట్లయితే 5వ అధ్యాయం ప్రకారం మనం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు క్రింది విధంగా నిర్వహిస్తారు. ఎలా నిర్వహిస్తున్నారయ్యా అంటే ద ఫస్ట్ కండిషన్, ద వెరీ వెరీ ఇంపార్టెంట్, కోరిన వెంటనే కానీ ఇంకొక సమయంలో కానీ చెక్కు విధంగా కానీ డ్రాఫ్ట్ రూపంలో కానీ సో ఈ తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు సేకరిస్తే ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ పెట్టుబడుల కోసం కానీ ఉపయోగిస్తే దాన్నే బ్యాంకింగ్ వ్యవస్థ అంటున్నారండి. సో ఈ వ్యాపారాన్ని పేర్కొనడాన్ని మనం బ్యాంకింగ్ వ్యవస్థ అంటున్నాం. మరి ఇక బ్యాంక్ ఆఫ్ వెనిస్ చూసినట్లయితే 1957లో బ్యాంక్ ఆఫ్ వెనిస్ అన్నటువంటిది ఏర్పడింది. సంఘటిత ద్రవ్య మార్కెట్లో వాణిజ్య బ్యాంకులు ఒక ప్రధానమైనటువంటి బ్యాంకుగా ఉన్నాయి. సో బ్యాంకింగ్ అన్నటువంటిది ఒక వ్యాపార సంస్థ. ఇది సో మనం దీన్ని సేవల రంగంలో చూడవచ్చు. మరి బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి, ప్రజలకు పరపతులను కూడా కల్పించడం అన్నటువంటిది బ్యాంకులు. ఇక ఈ బ్యాంకుల్లో చూసినట్లయితే మనకు మిశ్రమ బ్యాంకు, మీకు తెలుసు మిశ్రమ బ్యాంక్ ఏంటంటే స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందించేది మిశ్రమ బ్యాంకు అన్నటువంటి దాన్ని. ఇక కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటయ్యా అంటే వివిధ బ్రాంచీల మధ్య బ్యాంకింగ్ కార్యక్రమాలను నిర్వర్తించేటువంటి దాన్ని కోర్ బ్యాంకింగ్ అని చెప్తున్నాం. సామూహిక బ్యాంకింగ్ అంటే ఏంటయ్యా అంటే సో మనం సామూహిక బ్యాంకింగ్ని చూస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ కార్యక్రమాలను
లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఒక హోల్డింగ్ కంపెనీ క్రిందికి తీసుకురాబడితే 2 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకులు హోల్డింగ్ కంపెనీ కిందికి తీసుకురాబడితే దాన్ని మనం ఏమంటున్నామయ్యా అంటే సామూహిక బ్యాంకింగ్. లీడ్ మన్ స్కీమ్, ఈ లీడ్ మన్ స్కీమ్ కూడా మనం చూసాం. ఎప్పుడు వచ్చిందయ్యా లీడ్ మన్ స్కీమ్ అంటే మనకు చూసినట్లయితే ఈ లీడ్ మన్ స్కీమ్ చూసినట్లయితే సో 69లో నారిక్ మన్ కమిషన్ రికమెండేషన్తో వచ్చింది. ఇక సామూహిక బ్యాంకింగ్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా రుణాలను ఇవ్వడం కొరకు దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. రుణాలు ఇవ్వడం కొరకు దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇది మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఇక షెడ్యూల్ బ్యాంకుల గురించి కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ వెనిస్ 1157లో ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా గుర్తింపు పొందినట్లుగా కూడా మనం తెలుసుకున్నాం. ఇక తర్వాత చూసినట్లయితే భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థను ఎన్ని వర్గాలుగా వర్గీకరిస్తారన్నటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT. థ్యాంక్ యూ.